ఏంటా ఇది అనుకుంటున్నారా? ఈరోజు మాకు గోశాల నుంచి జున్ను పాలు వచ్చాయి. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను జున్ను తయారు చేసి చూపిద్దామని, అంటే టేస్టీగా ఈజీగా ఎలా చేయాలా జున్ను అని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఈరోజు జున్ను టేస్టీగా గట్టిగా ఎలా రావాలో మంచి టిప్స్తో చూద్దాము. మీలో జున్ను ఎంతమంది తింటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నాకైతే జున్ను అంటే చాలా ఇష్టం. ఇప్పుడు జున్ను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇదిగోండి, నాకు గోశాల నుంచి జున్ను పాలు వచ్చాయి. చూడండి ఎంత ఎల్లో కలర్లో ఉన్నాయి, చిక్కగా ఉన్నాయి పాలు బాగా. నేను ఇవి 1 గ్లాసున్నర తీసుకున్నాను. ఇదిగోండి, ఇవి మామూలు పాలు. కలర్ ఎంత డిఫరెన్స్ ఉంది. ఇవి గ్లాసున్నర తీసుకుంటే ఈ మామూలు పాలు గ్లాసుడు తీసుకుంటున్నాను. అంటే మన పాల చిక్కదనాన్ని బట్టి, మన జున్ను ఏ రోజుది దాన్ని బట్టి తీసుకోవాలి. అంటే ఫస్ట్ డేది అయితే చాలా చిక్కగా ఉంటాయి, అప్పుడు మనం కొన్ని ఎక్కువ పాలు తీసుకున్నా పర్లేదు. రెండో రోజు మూడో రోజు అంటే తక్కువ పాలు తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను ఒక 150 గ్రామ్స్ బెల్లం పొడి వేసుకుంటున్నాను. తురిమిన బెల్లం. దీంట్లో 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, కాకపోతే షుగర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. మనం బెల్లం ఎంత సన్నగా తురుముకుంటే అంత తొందరగా కరుగుతుంది. ఇప్పుడు దీన్ని వడగట్టుకోవాలి. బెల్లంలో ఏదైనా నలకలు ఉంటే పోతాయి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. 5 ఇలాచీలని కచ్చాపచ్చగా దంచి వేసుకుంటున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక స్టీమర్లో కానీ, లేదా ఇడ్లీ కుక్కర్లో కానీ, లేదా మామూలు కుక్కర్లో కానీ ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఏది లేదంటే ఒక పెద్ద బౌల్లో నీళ్లు పోసుకొని మరిగించుకోవాలన్నమాట. ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ జున్ను పాలను పెట్టుకోవాలి. అందులో గట్టిగా మూత పెట్టుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మూత పెట్టేసుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. 20 మినిట్స్ అయిందండి నేను పెట్టి. ఇది నైఫ్కి ఏమీ అంటుకొని రాలేదంటే ఉడికిపోయినట్టు. ఇప్పుడు కొంచెం సేపు చల్లారనివ్వాలి దీన్ని. వెంటనే తీయొద్దు వేడివేడిగా ఉన్నప్పుడు. ఉడికిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అంతే. చూసారు కదా జున్ను తయారు చేయడం ఎంత గట్టిగా ఉందో చూసారా? అసలు మనకి ఎక్కడ దొరుకుతుందండి ఇంత మంచి జున్ను? ఎంత షాప్లో కొన్నా సాఫ్ట్గా ఒకలాగా ఉంటుంది కదా. ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే షాప్లో కన్నా మంచిగా తినొచ్చు.